చాలామందికి అర్థం కాంది ఇప్పుడిప్పుడు కాస్త సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉండటం మూలంగా అర్థమవుతున్నటువంటిది తలసరి ఆదాయం అంటే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు. తండ్రి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు, తల్లి 2,00,000 సంపాదిస్తోంది, పెద్ద కొడుకు 1,50,000 సంపాదిస్తున్నాడు, చిన్న కొడుకు 5,000 సంపాదిస్తున్నాడు. ఈ నాలుగు కలిపి డివైడెడ్ బై అంటే ఈ నలుగురి అమౌంట్ కలిపి డివైడెడ్ బై 4 చేస్తే తలసరి ఆదాయం అంటే అందరికీ ఇంత సగటున సంపాదన ఉంది అని చెప్తారనమాట. ఏ దేశపు అభివృద్ధి రేట్లోనైనా ఇది ఒక కీలకమైన పాయింట్. అంబానీని సాయిని కూడా ఒకటిగానే లెక్కగట్టి కలిపి లెక్కేస్తారనమాట. అట్లాగా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లెక్కను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇది జిల్లాలలో విశాఖపట్నం నెంబర్ 1గా ఉంది. 4,86,238. ఎందుకంటే అక్కడ అపర కోటీశ్వర్లు ఉంటారు కాబట్టి. రెండవది బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి జిల్లా కృష్ణా జిల్లా, మరొకసారి ప్రూవ్ చేసుకుంది. 3,75,975 సగటు. మూడవ జిల్లా ఎన్టీఆర్ జిల్లా, ఇది కూడా కృష్ణా జిల్లాలోని హాఫ్ కాస్త విజయవాడని విడదీశారు కదా, అది ఎన్టీఆర్ జిల్లాగా, అది 3,21,154. 4వ స్థానానికి తిరుపతి ఎగబాకడం రాయలసీమలో ఉన్నటువంటి గ్రేట్. ఇప్పుడు 3,08,176. అన్నిటికంటే తక్కువగా ఉన్నది శ్రీకాకుళం 1,41,730.